VT91 న్యూస్ మేడ్చల్ జిల్లా పోచారం 8వ వార్డ్ శివాజీనగర్ కాలనీ అసోసియేషన్ వారు ఈ రోజు మా కాలనీలో 200 గజాల ఓపెన్ ల్యాండ్ అని లేఅవుట్ లో ఉంది. అయితే ఇది దేవర బాలాజీ భూమికి సంబంధించింది. ఈ స్థలంలో అక్కడ అమ్మవారి గుడి ఎంతో కాలంగా ఉంది. మేము కాలనీ వాసులం. అక్కడ ఎన్నోసార్లు పూజలు చేశాం. అమ్మవారికి మొక్కులు చెల్లించాం. అయితే ఇక్కడ కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం పార్కు డెవలప్మెంట్ అని 3-4 వ్యక్తులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నారు. ఈ విషయంపై మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. మా కాలనీ వాసుల కోరిక ఒకటే, ఆ స్థలంలో మాకు గుడి కావాలని. సుమారుగా 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ మా అందరి కోరిక ఒకటే కావాలని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రాధారాం కృష్ణ కాలనీ సభ్యుడు, మాజీ అధ్యక్షుడు జె భాస్కర్, కాలనీ ప్రెసిడెంట్ ఎం కొండలరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర రాజు, జనరల్ సెక్రటరీ రజనీకాంత్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డి వీరయ్య, ఎం విష్ణు, తస్డర్ వెంకటేష్, యాదయ్య గౌడ్, సుందరాచారి, శ్రీనివాస్ గౌడ్, వేణుగోపాల్చారి, వెంకటేష్, అలాగే మహిళలు కూడా పాల్గొన్నారు. రెండు కుటుంబాలకు ఒక్కడే ఆదరిస్తుండే ఆయన. వీడియోలు తీస్తున్నారు. ఏమైనా అంటే పోలీసులో పట్టిస్తాం, కేసు చేస్తాము, అవే మాట్లాడుతాం. ఆయన ఒక్కంది అయితే ప్లాటు ఆయన చేసుకోవాలి. ఇది పబ్లిక్ సంబంధించింది, ఆయనకు సంబంధమే లేదు. మాతో పాటు ఆయన కూడా నడవాలి, కానీ ఆయన నడుస్తలేడు. మేము ఇక్కడ అయితే వెంచర్ ఇప్పుడు 40 సంవత్సరాలు ప్లాట్లు కొనప్పుడు వేరులో తీయలేదు. అందరూ తర్వాత వేరులో వచ్చి అమ్ముకున్నారు. తర్వాత అది 40 ఏళ్ళ కిందనే ఆడ గుడి ఉన్నది. ఆడ ఒక బావి ఉండే ఇది అన్ని ప్లాట్లు అయినప్పుడు అది పెద్ద లొంట ఉండే. దానికి మేము అంతా మట్టి. మీ దగ్గర ఏమున్నాయి సార్? ఆధారాలు ఉన్నాయి సార్ దాని దగ్గర? గుడి ఉన్నాయి, పాత గుడి. ఇంకోటి 2010లోనే మేము కొబ్బరికాయలు కొట్టినాము. మొత్తం వీర ఉన్న అప్పుడు 10-12 ఇండ్లు ఉండే. అందరం కలిసి కొబ్బరికాయలు కొట్టినాము. తర్వాత ఒక్కొక్కటి డెవలప్ అవుతుంది కాబట్టి పండుగ చేయడం అట్లా చేసాం. అట్లా కొబ్బరికాయలు కొట్టినాము, అవన్నీ చేసినాము. తర్వాత మేము ఏంటంటే ఈ 2 సంవత్సరాల కింద మేము అంతా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మీటింగ్ పెట్టుకొని ఆడ గుడి కట్టాలి, మనం బోనాలు ఇక్కడనే తీసుకుపోవాలి, రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది అవుతున్నది, యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పేసి డిసైడ్ చేసినాము. కమిటీ కూడా డిసైడ్ చేసింది, మీరు ఇక్కడ గుడి కట్టదాము మనం అని చెప్పేసి అందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసి మేము 1,50,000 పెట్టి మట్టి 1,50,000 పెట్టుకున్నది. రీసెంట్గా 9 తారీఖు లోపల మేము జూలై 9 తారీఖు లోపల మట్టి 5-6 ట్రిప్పుల మట్టి పోపించినాము, జేసీబీ పెట్టి లేవల్ చేపించినాము. తర్వాత మొక్కలు నాటినాము, అమ్మవారిని నిలబెట్టినాము, ఈ మేక కోసినాము, కొబ్బరికాయలు కొట్టినాము, అన్నీ పునర్నిర్మించినాము. పండుగ కూడా చేసినాము. గ్రాండ్ గా కాలనీ అంతా వచ్చింది. 200 ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్? 200 కుటుంబాలు ఉంటాయి. ఖాళీ ఒక 200 కుటుంబాలు ఒక అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ లో మెంబర్ ఉన్నది. అసోసియేషన్ లో సైన్లు చేసారు. ప్రతి ఒక్క ఫ్లాట్ వాళ్ళు కూడా మాకు సైన్లు చేసి మనం గుడి కట్టుకోవాలి, నిర్మించుకోవాలి, ఇక్కడనే బోనాలు వెళ్ళాలని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు, ఒక సుధాకర్ రెడ్డి, ఇంకో కృష్ణారెడ్డి, ఒక ఆడం, ఈ ముగ్గురే వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి మేము చెప్పినాము, చిన్నగా గుడి కట్టుకుంటాము, మీకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సంవత్సరం మేము గుడే బోనాలే తీస్తాము, ఏం చేయము, మీకు ఏం ఇబ్బంది లేకుండా అని చెప్పినాము. అది గవర్నమెంట్ ల్యాండ్, అది ఓపెన్ ప్లేస్లో మరి ఇప్పుడు ఒక కాలనీ ఏర్పడిందంటే ఓపెన్ ప్లేస్లోనే కదా మనం గుడి కట్టుకునేది. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ గురించి మేము చెప్పినాము కూడా. వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు మాట్లాడుకోరని చెప్పారు. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి మాకు చెప్తే మేము కూడా అట్నే ఊరుకున్నాము. మమ్మల్ని కాదనకుండా రాత్రి వాళ్ళు ఫెన్సింగ్ నాటారు, వాళ్ళు అన్ని పని చేస్తారు. ఆ క్లబ్తో మాకు మేము అసోసియేషన్ ఉంది. ఏ విషయం అయినా కానీ మాకు అసోసియేషన్తోనే సంబంధం ఉంటుంది, కానీ వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పేసి మీకు తెలియజేయడం అయింది. ఇది మాకు అనవసరంగా పెద్ద ఒక ఇది చేసి పెడుతున్నారు. ఇది శాంతియుతంగా మేము పోవాలనుకుంటున్నాము. దీన్ని ఖండిస్తున్నాము. ఇది ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ గురించి ఇది కావాలని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ఇదంతా ప్లాన్ చేసారు వాళ్ళు. అది లోకల్గా మేము ఉన్నాం, మేము ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి మాకు గుడి కావాలి, మేము తప్పనిసరిగా మీకు ఖండిస్తున్నాము. రైట్. ఈరోజు పార్క్స్ దేవుడి అది ఇవి దేవర బాలాజీ భూములు మాది. ఈ 120 ఎకరాలు దేవర బాలాజీ భూములు. ఇక్కడ 16 ఎకరాలు లేఅవుట్ మాది, శివాజీనగర్ కాలనీ. ఈ శివాజీనగర్ కాలనీలో గత 56 ఏళ్ళ నుంచి చిన్న గుడి ఉండే పోషమ్మది. దాన్ని మొన్న మేము ఆ ఇల్లు కడతప్పుడు వాళ్ళు కూల్చేశారు, ఆ పక్కింట్లో కూల్చేశారు, దాన్ని నామరూపాలు లేకుండా చేశారు. పోయిన నెల 9 తారీఖు మేము పునర్నిర్మాణించాం. దానికి వీళ్ళు ఖండించి ఆ 2 కుటుంబాలు ఒక్కటే అయ్యి బయట వాళ్ళని తీసుకొచ్చి, కిరాయి రౌడీలను తీసుకొచ్చి, కిరాయి మనుషులను తీసుకొచ్చి మాకు తెలియకుండా, అసోసియేషన్కి తెలియకుండా, మా అసోసియేషన్ మా కాలనీ ప్రజలకు తెలియకుండా, మా కాలనీ మనుషులకు తెలియకుండా ఈరోజు ఏదో వాళ్ళు ప్రోగ్రాం చేస్తున్నారు. అది 100% అది దేవుని మాన్యాలు భూమి.
గుడి అది పోచమ్మ గుడిని అక్కడ నిర్మించాలి. వాళ్ళు ఈరోజు దౌర్జన్యంగా వాళ్ళు ఏదో కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారని మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, కొట్లాడదలుచుకోలేదు. మేము కూడా మా కాలనీ ప్రజలను అందరు సహకారంతో తీసుకొని పోయి అక్కడ గుడి నిర్మించుకుందామని మేము అనుకుంటున్నాము. ధన్యవాదములు. మీరు పత్రికా రూపంగా పబ్లిక్కి చెప్పండి. ఒక్క విషయం, వాళ్ళు ఎవరైతే లయన్స్ క్లబ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ లెటర్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చిందంటే మాకు కూడా పైసలంతా పెట్టేది ఆ ఒక్కింటి ఆయన సుధాకర్ రెడ్డి. మేము కమిషనర్ని అడిగినాము, అందరిని అడిగినాము. అయితే వాళ్ళు కూడా చెప్పేదంటే మాకు తెలియదు, ఆయన అభివృద్ధి చేస్తుండు కదా చేసుకోనియండి అని ఆమె చెప్పింది. వాళ్ళు చేసుకోరు మీరు చేసుకోరు అన్నట్టు మాట్లాడింది. కానీ మేము ఇది 50 ఏళ్ళ నుంచి ఉందా గుడి గమనించారు, అక్కడ బోర్డు కూడా పెట్టారు. అక్కడ మేము బోర్డు పెట్టిండు, అతను శివాజీనగర్ కాలనీ అనే పెట్టిండు, ఇంకోటి పెట్టలేదు. చూడండి మీరు, అది శివాజీనగర్ కాలనీ గుడి అతను కూడా తెలుసు. కానీ అది కబ్జా చేద్దామని చూస్తున్నాడు ఆయన. ఈ ముసుగులో దాన్ని కబ్జా చేద్దాము, బండ్లు పెట్టుకుందాము, పార్కింగ్కు బండ్లు పెట్టుకుందాం అనే ఆలోచనతో కబ్జా చేస్తారు. అక్కడ ఉన్న మనుషులు కబ్జా చేస్తారు. 2 కుటుంబాలు కలిసి ఫుట్బోర్డ్ ఫినిషింగ్ వేసారు, దానికి ఫుట్బోర్డ్ ఫినిషింగ్ వేసారు, బోర్డు పెట్టడం జరిగింది. అక్కడ ఫినిషింగ్ అనేది మున్సిపల్ పేరు చెప్తున్నారు కానీ వేసేది కబ్జా చేస్తాయని ఒక ఆయనే సుధాకర్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు. ఓకే, మీరేం చెప్పదలుచుకోరు? మేము ఒకటే అక్కడ అది గుడి స్థలం, అది దాన్ని ఎప్పటికైనా అక్కడ గుడి నిర్మించాలని మేము అనుకుంటున్నాం. మీ అల్టిమేట్ అంటే గుడి ఖచ్చితంగా నిర్వహిస్తారు. గుడి ఖచ్చితంగా అయ్యా కావాల్సిందే. మా 200 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, 200 కుటుంబాలు ఉన్నాయి. 200 కుటుంబాలు ఒక దిక్కు, ఆయన ఇద్దరిని అది రౌడీలను దౌర్జన్యంగా ఈరోజు మాకు తెలియదు, దౌర్జన్యంగా తీసుకొచ్చి మీ అసోసియేషన్ సంబంధం లేకుండా అసోసియేషన్ సంబంధం లేకుండా వాళ్ళు చేసుకుంటారు. మా కాలనీ వాసులకు సంబంధం లేకుండా, అసోసియేషన్ సంబంధం లేకుండా వాళ్ళు ఇవాళ ఏదో ప్రోగ్రామ్ అని పెట్టిర్రు. దాన్ని మేము ఖండిస్తున్నాం. దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది పోలీస్ స్టేషన్ లో ఉంది, పెండింగ్ లో ఉంది, మున్సిపల్ ఆఫీస్ లో పెండింగ్ లో ఉంది. విచారణ చేస్తామని వాళ్ళు చెప్పారు. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు విచారణ చేస్తామని. పోలీస్ స్టేషన్ లో పెడితే వాళ్ళు విచారణ చేస్తామన్నారు. వీళ్ళు అర్ధాంతరంగా వీళ్ళు ఈ పని చేస్తున్నారు. ఎట్లాంటి మీకు కమిటీ వాళ్ళకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అన్ని నవధాన్యాలు అన్ని చల్లేసిండ్రు, అన్నీ చేసిండ్రు. మా మీదకి దౌర్జన్యంగా గుండగాళ్ళని తోలుకొచ్చి కొడతామని చేస్తే మా వాళ్ళని అందరినీ సమయాన్ని తీసుకొచ్చినాం అక్కడికి వెళ్ళి. ఇది కట్టనీయకుండా చేస్తుడు, పోరాటం చేస్తారు. గొడవ జరిగింది. గోరెంటాకు పెట్టుకుంటే కూడా పెట్టుకోనియలే, తోలుకొస్తాను రౌడీలో పెట్టిండు, తోలుకొచ్చిండు. అట్లా కూడా తోలుకరామన్న, ఎవరు ఏం చేస్తారో రామని తోలుకరామని పిచ్చోళ్ళమంట. దీపం ముట్టియ పోతే పిచ్చోళ్ళమైన బొడ్రాయి తీసి ఎత్తేసిండ్రు, అన్నీ చేస్తుండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కొట్రాయి పెడితే కూడా తీసి పాడేసిండు, పోటు పెడితే కూడా తీసి పాడేసిండు. అమ్మా, మీరు ఒక మహిళగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు గుడి కావాలి, గుడి కావాలి సార్, పోషమ్మ గుడి కావాలి. 5 ఇండ్లు ఉండే, 5 ఇండ్లు ఉన్నాయి, ఇప్పుడు 200 ఇండ్లు అయినాయి. ఎక్కించుకోవాలి కదా కాలనీకి. యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పి మేము పోరాడుతున్నాం, అంతవరకే.